అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో నామినేషన్ల జాతర కొనసాగుతుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు ఆలూరులో పబ్లిక్ మీటింగ్ రానున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీడీపీ జిల్లాధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటు ఈ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రజాగలం యాత్రకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చంద్రబాబు నాయుడు ఏ టైంలో రాబోతున్నారు? ప్రజాగలం ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు హెడ్ క్వార్టర్ నందు 2 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 4 గంటలకు అయిపోతుంది. ఈ ప్రజాగలం యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ మా ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎంతవరకు అవసరం అనేది సార్ చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ముఖ్యంగా కర్నూలు వెస్ట్ అంటే ఎంతో వెనకబడిపోయింది. నిధులున్నా నీళ్లున్నా ఖర్చు చేయలేని పరిస్థితిలో జగన్ గారు ఉన్నారు. అవంతా కూడా ఈ 5 సంవత్సరాల తేటతెల్లం అయిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 గెలిపించిన ఒక్క పని అనేది చేయలేదు కర్నూలు జిల్లాకి. కాబట్టి మాకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నా కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. అంటే ఒకటి బీజేపీ అభ్యర్థి, 6 తెలుగుదేశం అభ్యర్థులు. ఒకవైపు మనం చూస్తున్న బ్యానర్లు ఏపీకి డ్రైవర్ బాబు అనేది, అసలు బాబు డ్రైవర్ని పోల్చడం ఎలా చూడాలి, ఏంటి అసలు? అంటే ఏపీకి డ్రైవర్ బాబు అని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ కరెక్ట్గా ఉంటేనే బస్సు కరెక్టు, లారీ కరెక్టు, ఆటో కరెక్టు, ఎవరైనా కానీ. అంటే ఒక మంచి డ్రైవర్ కావాలి ఈ రాష్ట్రాన్ని నడిపేదానికి. కాబట్టి ఏపీకి డ్రైవర్ బాబు అని చెప్పి మా కార్మిక లాంగ్వేజ్, మా మధ్యతరగతిలో ఆటో డ్రైవర్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో మేము వెళ్తున్నాం. మరోవైపు చూస్తున్నాము, టీడీపీ ఈ 14 నియోజకవర్గాల్లో హడావిడి కనిపిస్తుంది, ప్రచారాల్లో జోరు కనిపిస్తుంది. కానీ వైసీపీ సైలెంట్గా ఉంది. సైలెంట్ ఈజ్ వైలెంట్ అంటారు. అయితే ఈరోజు ఈ నిశ్శబ్దం టీడీపీకి ప్రమాదకరంగా మారుతుందని భావించవచ్చు. జగన్ గారు యుద్ధానికి సిద్ధం అంటున్నారు, అభ్యర్థులు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయిపోయింది. ఎక్కడ ప్రచారం చేసుకోలేరు వాళ్ళు. ప్రచారానికి వెళితే ప్రజలు వాళ్ళని ఎంటబడి ఈ తాగునీరు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, నువ్వు ఇచ్చిన మాట తప్పినావని చెప్పి ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు. కాబట్టి ప్రచారానికి వెళ్తే ముఖం లేదు కాబట్టి ప్రచారానికి వెళ్ళటం లేదు. న్యాచురల్ కామన్ అయిపోయింది. ఇంకా వైసీపీ పని అయిపోయింది. ఆయన ఒక్కడి యుద్ధానికి సిద్ధం అని చెప్పి 50 నియోజకవర్గాలు 60 నియోజకవర్గాలు కలిపి అదేదో అది క్యాట్ వాక్ చేస్తూ ఉంటారు చూడండి. అది చెప్పకూడదు, క్యాట్ వాక్ చేసి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన పోయిన తర్వాత ఎవరుంటున్నారు ఇక్కడ? ప్రజలకు అంతా అర్థమైపోయింది. ఏం చేసినావు? కరెంట్ బిల్లులు తగ్గినన్నావు, పెంచావు. అక్క చెల్లెళ్లకు మద్యపాన నిషేధం అన్నావు. నీ సొంత లిక్కర్ అమ్మితే కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లివర్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతూ ఉన్నారు. ప్రజలకు మొత్తం తేటతెల్లం అర్థమైపోయింది. కాబట్టే మా కర్నూలు జిల్లాలో మొత్తం వైసీపీ అభ్యర్థులు మొత్తం బిచాన సర్దుకున్నారు. వాళ్ళు ఎప్పుడైపోతారో ఈ 10-20 రోజులు, ఎప్పుడు గండం గడిచిపోతామన్నట్టుంది. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎక్కడన్నా కానీ జగన్ వచ్చినప్పుడే సిద్ధం తప్ప వాళ్ళ ప్రోగ్రామ్స్ అనేటివి లేవు. వాళ్ళకి చేసే శక్తి కోల్పోయినారు. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఉదాహరణ చూడండి, ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు ఉంటే 4, 2, 3 పోతున్నారు. మా అభ్యర్థులు చూడండి, జనం పోతా ఉంటే జనం మా ఇంటి వస్తున్నారు. జన సంద్రం అయిపోయింది మాకు. తెలుగుదేశం అభ్యర్థులు వస్తున్నాడు అని అంటే ఊర్లే గదిలు వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి వస్తున్నట్టు ఊర్లే తిడుతూ ఉన్నారు వాళ్ళని. ఏం తాగేదని నీళ్ళు ఇచ్చినావా, పొలాలకు నీళ్ళు ఇచ్చినావా, కరెంటు బిల్లులు తగ్గించినావా? వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోనే ఏం చేయలేదు ఆయన. కాబట్టి అయిపోయింది, వాళ్ళ సంత అయిపోయింది. సర్దుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వచ్చారు, సంపాదించుకున్నారు, దోచుకున్నారు, దాచుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఏపీ న్యాయయాత్ర పేరుతో షర్మిల కూడా ఆలూరుకు వస్తున్నారు. అదే కుటుంబం నుంచి, వైఎస్ కుటుంబం నుంచి షర్మిల న్యాయయాత్ర చేయడం ఎలా చూడాలి? ఆ అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే చాలా ఫెరోస్నెస్గా కానీ, ఆ అమ్మాయి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కావడం కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఒరిజినల్ వైఎస్ఆర్ అంటే ఆమెనే అంటే వారసురాలుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఒక 6 నెలల ముందు వచ్చింటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరే రకంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే వేరే రకంగా ఉండేది. వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయిండేది.
వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయింది. ఆ అమ్మాయి ఒక 6 నెలల ముందు వచ్చింటే. కానీ ఆ అమ్మాయి చెప్తున్నటువంటివన్నీ కూడా అక్షర నగ్న నిజాలు. ఆ అమ్మాయి చెప్పేటివన్నీ కూడా అన్ని నిజాలే. నిజాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నీవైనా నేనైనా పార్టీలకు అతీతంగా చెప్తాను. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా షర్మిల గారు చెప్పేటివి కరెక్టే కదా. బాబాయిని చంపింది ఎవరో తెలిసింది, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అక్క చెల్లెలకి ఏం చెప్పేదంటే మద్యపాన నిషేధం చేస్తాడు, చేయలేదు. కాబట్టి వైఎస్ఆర్కి సంబంధించినటువంటి రాజకీయ లక్షణాలు జగన్లో లేవని చెప్తా ఉంది. దట్ ఈస్ కరెక్ట్. అంటే వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టిందే టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు, కాబట్టి షర్మిలను రెచ్చగొట్టి ప్రజలకు పంపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక కుటుంబంలో కక్షలు పెట్టేది కానీ, ఒక రాజకీయ పార్టీలో కక్షలు పెట్టేది కానీ అనేది అవసరం లేదు. మాది క్యాడర్ బేస్ పార్టీ. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు అలా పునాదేసి వెళ్ళారు. మేము అట్లా చిచ్చులు పెట్టి ఇంకోటి పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మాకు వాళ్ళకు వర్గపోరు, కాంగ్రెస్కు తెలుగుదేశానికి. మా ఓటు వాళ్ళకి పోదు, వాళ్ళ ఓటు మాకు రాదు. ఎవరైనా చెప్పినా కూడా అబద్ధాలు అవుతాయి. మేము ఓపెన్ సే. ఆ అమ్మాయి చెప్తున్నది నిజాలు, మేము చెప్తున్నాం కూడా అదే చెప్తున్నాం. బీజేపీ అదే చెప్తుంది, జనసేన అదే చెప్తుంది, కమ్యూనిస్ట్ వాళ్ళు అదే చెప్తారు. నిజమే. అయ్యా నీ సొంత బాబాయిని అరెస్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయమంటున్నాం. మేము వేరే రకంగా మాట్లాడటం లేదు. ఆ అమ్మాయి అదే మాట్లాడుతుంది. మనం ఏం చేస్తాం? దానికి తప్పు కదా. అంటే రాష్ట్రంలో ఈ గుల్కరాల రాజకీయాన్ని ఎట్లా చూడాలి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళ దాడి జరిగిందని అధికార పార్టీ, నెక్స్ట్ డేనే ప్రతిపక్ష నాయకుడి మీద చంద్రబాబు నాయుడు మీద అలాంటి గుల్కరాలు వేశారు. అసలు ఈ రాళ్ళ రాజకీయం ఏంటి? ఇది జగన్ గారు ఒరిజినల్గా చెప్పాలంటే సినిమాల్లోకి జరిగితే మంచి యాక్టర్ అయ్యిండేవాడు. రాజకీయాల్లో చేరినాడు మంచి యాక్టర్. కోడి కత్తి చూసినాం, బాబాయ్ హత్య చూసినాం, ఇప్పుడు గులకరాయి, ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు గారు రాళ్ళు అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు వేస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్లలో రాళ్ళు వేస్తున్నారు, ఇంకోటి వేస్తున్నారు. ఆయన మచ్చలేని మహానాయకుడు అంటే ఆయనకు కొంచెం బురద అంటే ఆయన జైలుకు పంపించారు, ఎటువంటి కేసులు లేకుండా. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తారు? ఇంకో 10-20 రోజులు చేస్తారు. 10-20 రోజులు చేస్తారు. ఈరోజు వాళ్ళ క్యాండిడేట్లు ఎందుకు ఇండ్లలో వండుకుంటున్నారు దుప్పట్లు కప్పుకొని? అయిపోయింది. వాళ్ళ క్యాడర్ ఆల్రెడీ మా దగ్గర రోజు వరద కట్టినారు, దినం చేరుతూ ఉన్నారు. యా నియోజకవర్గంలో వరదలే. ఇంకా మా కార్యకర్తలు అలుగుతుంటారు, ఓయ్యప్ప అందరూ వాళ్ళు వస్తారు, మా పరిస్థితి ఏమని. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చెప్తా ఉన్నా, గ్రామాల్లో వైసీపీ లీడర్లు వరద మా దినామి కండవాలు వేయలేక దినం కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అటువంటి ఇది వచ్చేసింది. కాబట్టి సమస్య లేదు. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కర్నూలు జిల్లా అయినా 100% గెలవబోతున్నాం. మరోవైపు మనతో టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజాగలం యాత్రకి చంద్రబాబు వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమందిని కలపబోతున్నారు? ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రజాగలం యాత్ర ఉంటుంది. ఒక దగ్గర మీటింగు కూడలిలో, అంబేద్కర్ కూడలిలో. మళ్ళీ ఈ ప్రజాగలం మీటింగ్కు దాదాపు 30 నుంచి 40 వేల మంది వస్తున్నారు స్వచ్ఛందంగా. వీళ్ళకి అందరికీ కూడా ఫుడ్ అరేంజ్ చేశాము. చాలా బ్రహ్మాండంగా ఉంది. పెద్ద సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. అంటే వచ్చేటువంటి కార్యకర్తలకి, పబ్లిక్కి అందరికి కూడా బీరు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు, జనానికి కూలిచ్చి పిలిపిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. మీరేమంటారు? అది మా పార్టీలో లేదు. ఎందుకంటే మా పార్టీలో స్వచ్ఛందంగా వస్తున్నారు. అవన్నీ ఇతర పార్టీల వాళ్ళు చెప్పినవి. మా పార్టీలో ఆ సిద్ధాంతం లేదు. బీరు లేదు, బిర్యానీ లేదు. తాగడానికి నీళ్ళు ఇస్తాం, భోజనం చేపిస్తాం. రైట్. టీడీపీ నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రజాగలం యాత్రకి సక్సెస్ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేశాము. రాబోయేటువంటి 20 రోజుల్లో అధికారం మారడం ఖాయము, వచ్చేటువంటి టీడీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు టీడీపీ నాయకులు. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.